భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం రేపల్లి నియోజకవర్గం నగరం మండలం పెద్దవరం గ్రామంలో రీసర్వే పూర్తయిన అనంతరం రాజ్యముద్రతో ముద్రించిన భూ హక్కు పత్రాలు పట్టాదార పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిన రీసర్వే మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సంవత్సరం నుంచి చెబుతున్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కారం చేయాలని, రెవెన్యూ సమస్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రీసర్వే పూర్తయ్యాక శాస్త్రీయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదారు పాస్బుక్స్ రాజముద్రతో జారీ చేయడం వల్ల భూమి యాజమాన్యంపై ఎలాంటి సందేహాలకు తావు ఉండదన్నారు. రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల సరిహద్దులు విస్తీర్ణను ఖచ్చితంగా నిర్ధారించామన్నారు. దీని ద్వారా భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ గ్రామంలో 355 మంది రైతులకు పాస్బుక్స్ ఉన్నాయని, ఈ రోజు 276 మంది రైతులకు పాస్బుక్స్ అందజేయడం జరిగిందని, మిగిలిన 49 మంది రైతుల పుస్తకాల్లో కొన్ని తప్పులు వచ్చాయని, వాటిని కూడా మళ్లీ ప్రభుత్వానికి పంపించి సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పాస్బుక్స్ ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. రెవెన్యూ సమస్యలు, రెవెన్యూ అధికారులు ప్రజలు అందుబాటులో ఉండి సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మీ భూమిపై మీరు ఏదో ఒక రకమైన పంట వేసుకుని ఉండాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా పంటలు వేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, సంవత్సరం పొడిగిన ఆదాయం వస్తున్నారు. జిల్లా నుండి ఇతర పట్టణాలకు వలసలు వెళ్తుంటారని, అలా వెళ్లకుండా జిల్లాలోని అన్ని గ్రామాలను డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళలకు ఏదో ఒక చేతి వృత్తుల ద్వారా వివిధ రకాల వస్తువులు తయారు చేసే విధంగా వారికి అదనపు ఆదాయం వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో జేసీ, ఆర్జీఓలు, తహసీల్దార్లు రీసర్వే కార్యక్రమంలో విజయవంతం చేసిన రెవెన్యూ అధికారులు, సర్వే ఇబ్బంది గ్రామస్తులను అభినందనలు తెలిపారు. ప్రతి శనివారం జిల్లా కలెక్టరేట్ లో సీనియర్ సిటిజన్లకు నిర్వహించే కోర్టు కేసులో కూడా ఎక్కువ భూ సమస్యలకు సంబంధించిన వస్తుంటాయని తెలిపారు. కొన్ని కుటుంబాలనే భూ సమస్యలకు సంబంధించి రైతులు రెవెన్యూ అధికారి వద్దకు రావడం జరుగుతుందని తెలిపారు. కొన్ని కుటుంబాలను భూ సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కారం చేయలేరని తెలిపారు. భూమి ఉన్న రైతులందరికీ ఒక విన్నపం, 65 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు తమకున్న భూమిని పిల్లలు అందరికీ సమానంగా రాసివ్వండి. ఇంకా ఎప్పటికీ ఆ కుటుంబంలో భూ సమస్యలు రావని రైతులకు సూచించారు. కార్యక్రమం గ్రామ సర్పంచ్ హరేరాం, ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, తహసీల్దార్ నాచారయ్య, జెడ్పీటీసీ నాగలక్ష్మి, ప్రజాప్రతినిధులు అనగాని శివప్రసాద్, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. మన ఎంపీడీఓ గారు శ్రీ అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రైతుకి మనము మేలు చేయొచ్చు, ఆయనకున్న భూముల పైన హక్కు కల్పించి అది ఎక్కడ కూడా తగాదు లేకుండా చాలా క్లియర్గా ఒక దృఢమైన దాఖలా ఏర్పాటు చేసి ఇస్తే ఆ రైతు చాలా సంతోషపడతాడు. అలాంటి ఒకటి ఏంటంటే పట్టదారు పాస్ పుస్తకం. కూర్చొని రాసేవాళ్ళం. ఇవన్నీ చూసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రెవెన్యూ సమస్యలన్నీ కూడా మనము చక్కగా పరిష్కారం చేస్తాము. ప్రతి రైతుకి ప్రతి రెవెన్యూ రికార్డ్ని పక్కా చేస్తామని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు చూస్తే ఒక భూమిలో ఒకే సమస్య ఉండదు. రెవెన్యూ అంటే 1, 2, 3, 4 అన్నీ కూడా కలిపి ఉంటాయి. ఆలోచించి దాన్ని స్టడీ చేసి దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం పైన ఉంది. ఆ రెవెన్యూ యంత్రాంగాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా నుంచి, ఈ నియోజకవర్గం నుంచి అని చెప్పడానికి వెళ్ళిపోవడము అట్లా చూసి నెల సేపు రైతు భూమి పైన ఉండడం లేదు, రైతు కుటుంబం కూడా గ్రామంలో ఉండడం లేదు. జిల్లా ప్రజలందరికీ అడగాల్సింది ఏంటంటే, మీరు వేరే ఊరికి వెళ్ళి ఉపాధి కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఉంది? మనకు ప్రాకృతిక వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ అని ఉంది. దాంతో మన భూమి పైన సంవత్సరం మొత్తం మనం పంట వేయగలుగుతాం. లక్ష్మి ఏం పంట వేశారు? మరి అయిపోయిందా? మరి మిల్క్ ఇచ్చేసారా? ఇప్పుడు మినిమా వేసారా?
అమ్మా ఇటు చూడమ్మా. రండి. శేషయ్య. పద్యాల విజయలలిత గారు. ఏ ఆసుపత్రి సరే ఇదేంటిది వస్తారా కంప్యూటర్ సర్టిఫికేట్ వస్తుంది. కంప్యూటర్ సర్టిఫికేట్ మీకు అప్లై చేయాలి. ఇది సచివాలయంలో అప్లై చేయించాలి. అది సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత పెన్షన్, ఇంకా పెన్షన్స్ ఎవరికి రాలేదు, 3 నెలల వరకు వస్తుంది.